ఎంతవరకు జరిగిన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో ఒక్కొక్క కాలేజీ నుంచి మీరు మీ ప్రతిభను చూపించారు. ఇందులో అద్భుతంగా పాడిన వారు ఊటీ మ్యూజిక్ కాలేజ్. వాళ్లకు శ్రీ శివబాల్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి గెలుపొందిన కుమారి గాయత్రి ప్రముఖ సంగీత విమర్శకులు శ్రీ వెంకటాచలం గారి అమ్మాయి అనే విషయం చెప్పుకోదగ్గది. మీరు వెంకటాచలం అమ్మాయ? ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేము పాడాం. ప్రతిభ ఉన్న వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది? అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసేందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. కృష్ణ లాంటి వాళ్ళు మీకు నచ్చరండి. ఉదయాన్నే పికప్, ఈవినింగ్ సెటప్, నైట్ కి ప్యాకప్. ఇలాంటి వాడు ఈ లోకంలో నువ్వే తన లోకానికి ప్రాణంగా చేశాడు లబ్బు. వాడికి ఎవరు పెట్టాక పువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసం కృష్ణ ఇదంతా చేశాడంటే వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. హలో, కాంపిటీషన్ లో వాడి వల్ల నువ్వు గెలిచావు, కానీ లైఫ్ లో వాడు నీ వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వే లైఫ్ వాడికి. వెళ్ళు, దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. గాయత్రి ఆగు. ప్రింట్ వేయండి అన్నవే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు, ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా?